నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ తిలక్ గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ ఔత్ శ్రీధర్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత. ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని నడుపుతున్నది ఎవరు? పాలన అంటే ఎలా ఉంటుందో చూపిస్తానని చంద్రబాబు గారు ఉపన్యాసాలు ఇస్తుంటే, మరోవైపు ఆయన కుమారుడు మంత్రి శ్రీ లోకేష్ గారే మొత్తం చక్రం తిప్పుతున్నట్లుగా ఇతర మంత్రులు చాలా విధేయతతోటి చెబుతున్నటువంటి తీరు ఆసక్తికరంగా ఉంది. మరి ఇంతకీ అంతేకాకుండా సీఎం ఆఫీసులో సైతం లోకేష్ గారిదే పెత్తనం అని వార్తలు వస్తున్నాయి. సో ఇది ఒక యాంగిల్ అయితే, ఈనాడు ఎంత ఘోరంగా రాస్తుందంటే, మరి అన్యాయంగా గవర్నమెంట్ ఓడిపోయిన తర్వాత కూడా విద్యా వ్యవస్థ ధ్వంసం చేసిందంట జగన్ ప్రభుత్వం. అందువల్ల ఈ ఏడాది ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల చేరిక దారుణంగా పడిపోయిందని రాస్తున్నారు. అంతేగాని తల్లికి వందనం వ్యవహారం ఏమైందో చెప్పట్లేదు. పిల్లలకి డబ్బులు ఇస్తామని చెప్పినటువంటి చంద్రబాబు గారి గురించి కానీ, లోకేష్ గారి గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ ఎవరి గురించి రాయకుండా ఇవి విద్యా వ్యవస్థను పాడు చేసింది కూడా జగన్ అని చెప్పి ఇంత దుర్మార్గంగా రాస్తున్న రాతలకి ఇక అంతు పొంతు లేకుండా పోయింది. సో ముందుగా ఎవరు గవర్నమెంట్ నడుపుతుంది, చంద్రబాబు గారా లోకేష్ గారా? దీనిపై ఒక వీడియో చూసి, మంత్రి భరత్ వీడియో చూసిన తర్వాత చర్చలోకి వెళ్దాం. లోకేష్ గారు ఏది వదులుతలేదు, అన్ని డిపార్ట్మెంట్స్లో పుష్ చేస్తున్నారు లోకేష్ గారు. మాకు కూడా ఎవ్రీ 2 days నాకు మెసేజ్ పెడుతున్నాడు, భరత్ ఆర్ యూ ఫాలోయింగ్ విత్ దిస్, ఆర్ యూ ఫాలోయింగ్ విత్ దిస్ అని. ఆయన ఉట్టి ఐటీనే కాదు, అన్ని ఇట్లా అన్ని మినిస్ట్రీస్ పైన ఫోకస్ పెట్టి ఈజ్ పుషింగ్ హార్డ్. సో అది సంగతి. తిలక్ గారు చెప్పండి, ఏమిటి మొత్తం కథ మారుతోందా? చంద్రబాబు గారేమో నా పాలన ఏంటో చూపిస్తానని ఇంకో పక్క అంటారు, ఓ పక్క ఏమో హామీలు ఎగ్గొడుతున్న ఇవ్వలేనని చెప్తుంటారు. రెండో వైపు ఏమో చంద్రబాబు గారి కంటే కూడా లోకేషే ప్రధానం ఉన్నట్లుగా మంత్రులు మాట్లాడుతున్నారు. మీకేమనిపిస్తోంది? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 2 మాసాలు అయినప్పటికి కూడా అధికార యంత్రాంగం మీద ఇప్పటికీ పట్టు దొరకలేదనేది బాహాటంగా వినిపిస్తున్న మాట. అది సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు శాసనసభలో అధికారులు నా మాట వినడం లేదని చెప్పారు. లోకేష్ గారు మొత్తం అధికారులందరూ కానీ, మంత్రులు కానీ, వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ముందు లోకేష్ గారినే కలవాలి. ఈ మధ్య ఒక సంఘటన జరిగినట్టుగా బయటకు వచ్చింది. కొంతమంది వెళ్ళి కలిస్తే ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఎందుకు వెళ్ళారు, నా దగ్గరికి కదా రావాల్సిందని కూడా అన్నారట ఆయన. డైరెక్ట్ గా అట్లా అనేసారా సార్? డైరెక్ట్ గా అట్లా అనేసారా? ఇప్పుడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారట వెళ్ళి లొకేషన్ కలవండి. అవును, అధికారులు పోస్టింగ్లు ఇప్పుడు జరుగుతున్నదంతా జాతర, అదే పోస్టింగుల జాతర. సర్కిల్ ఇన్స్పెక్టర్ల దగ్గర నుంచి ఐపీఎస్ అధికారుల వరకు, ఐఏఎస్ అధికారుల వరకు మొత్తం పోస్టింగ్లు అన్ని జరుగుతున్నాయి. ఇవన్నీ జాతర. వాళ్ళు మార్పులు ఒకటి, శ్రీనివాస్ గారు ఇక్కడ సంబంధమైన విషయం ఒకటి చెప్తాను. అధికారుల మార్పు అనేది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. మరి మాచర్లలో ఎస్పీ గారిని సమర్థంగా పనిచేస్తున్న మల్లికా గారిని మార్చి వాళ్ళు అపాయింట్ చేయించిన వాళ్ళే ఎలక్షన్ కమిషన్ ద్వారా. ఆవిడ సమర్థంగా పనిచేస్తుంటే ఆవిడ మార్చి ఇంకొక ఆయన్ని తీసుకొచ్చి అపాయింట్ చేశారు. ఆయన వచ్చిన 2-3 రోజుల్లోనే రషీద్ మర్డర్ జరిగింది. కాబట్టి ఈ పోస్టింగ్లు, ట్రాన్స్ఫర్లు ఏ విధంగా జరుగుతున్నాయి, పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారు తప్ప ప్రజల ప్రయోజనాలను కాదు అనేది ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది. 2, అధికారుల్లో అసహనం మొదలైంది. ఇది ఏమిటి అసలు? ఏ విషయం కూడా స్పష్టంగా చెప్పరు, స్కీముల గురించి చెప్పరు, వాటి అమలు గురించి చెప్పరు. ఇవన్నీ జరుగుతున్నాయి. మొత్తం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఖజానాలో 50 పైసలు లేదు, మొత్తం ఖాళీగా కనపడిందనే పదే నిన్న కూడా శ్రీశైలం వెళ్ళినప్పుడు కూడా చెప్పారు. ఈ రకంగా చెబుతూ పథకాలు అమలు చేయాలని ఉంది, కానీ ఖజానా ఖాళీగా ఉంది అంటున్నారు. మరి అమరావతికి నిన్న మీటింగ్ వేసి రకరకాల ఆదేశాలు ఇచ్చారు. అమరావతి మొత్తం పనులన్నీ బిగించేస్తున్నామని చెప్పేసి. మరి దానికి నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఖజానాలో సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది, దానికి జవాబు చెప్పాలి. ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే, నిర్ధారణ చేసుకోవాలి, సబ్జెక్ట్ ది కరెక్షన్. అక్కడ ఈ ముళ్ళ చెట్లు, పొదలు ఇవన్నీ పెరిగినాయట. వాటిని కొట్టేయడానికి 36 కోట్ల రూపాయలతో టెండర్లు ఇచ్చారు, నామినేషన్ మీద ఇచ్చారు మొత్తానికి. దాన్ని బట్టి మళ్ళీ మొదలైంది.
అమరావతి పేరుతో అవినీతి అనేది మొదలైందనేది అర్థమవుతోంది. ఇప్పుడు పేద ప్రజలకు ఉపయోగపడుతున్నటువంటి పథకాలకి నిధులు లేవని చెబుతూ మళ్ళీ అమరావతి కార్యక్రమాలు బిగించేయటం అంటే ఇది ప్రజల్ని ఎన్నికల సమయంలో చెప్పినటువంటి మాటలను మభ్యపెట్టి చెప్పి ఓట్లు వేయించుకుని ఇప్పుడు మోసం చేయడం తప్ప మరొకటి కాదు. చంద్రబాబు నాయుడు గారి దృష్టి ఎన్నికల ముందే పార్టీ కార్యాలయంలో కొంతమంది నాయకులతో మాట్లాడుతూ ఇవన్నీ పథకాలు చెబుతామయ్యా, మనం చేసే మన టాప్ ప్రయారిటీ అమరావతి అనే మాట ఆ రోజునే చెప్పారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ఆయన ప్రజలకు సంబంధం లేదు. ఇవాళ అమరావతిలో హైప్ క్రియేట్ చేసి వాటి ధరలు పెంచి భూముల ధరలు పెంచి వాటి నుంచి ప్రయోజనం పొందాలనే ఆలోచన తప్ప మరొకటి కనపడట్లేదు. కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్లు ఇస్తానంది చెప్పి కాబట్టి మేము పనులు బిగిన్ చేస్తామని చెప్పొచ్చు. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం చెప్పింది వరల్డ్ బ్యాంక్ నుంచి చెప్పిస్తానని. వరల్డ్ బ్యాంక్ ఎట్లా ఇస్తుంది? నీ దగ్గర ప్లాన్ లేదు, నీ దగ్గర పర్యావరణ అనుమతులు లేవు, నీ దగ్గర సమగ్రమైన ప్రణాళిక అనుమతులు లేవు. ఏ విధంగా మీకు వరల్డ్ బ్యాంక్ లోన్ ఇస్తుంది? ఆ విషయం లోగడే చెప్పారు. అందువలన అయినా కానీ కేంద్ర ప్రభుత్వం ఏదో వెళ్ళడం అభిపెట్టడానికి ఒక మాట చెప్పింది, 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ తెప్పిస్తామని. అది వచ్చే వరకు ఆగకుండా ఇప్పుడే పనులు బిగిన్ చేస్తున్నారంటే అమరావతి మీద అక్కడ భూముల ధరలు పెంచే విషయం మీద చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇంట్రెస్ట్ గా ఉన్నారని అర్థమవుతుంది. తర్వాత విద్యా వ్యవస్థకు సంబంధించి విద్యా వ్యవస్థలో సర్వనాశనం చేసుంటే ఈనాడు వారికి కొంచెమైనా ఆ ఆలోచన ఉంటే మరి విద్యా వ్యవస్థ సర్వనాశనం ఏంటంటే ఐక్యరాజ్యసమితి వేదికల మీద ఆంధ్ర బాలలు విద్యార్థినులు వెళ్లి ప్రశంసలు పొందే రీతిలో ఉపన్యాసం చెప్పారట. ఆంగ్లంలో విద్యా వ్యవస్థ మెరుగుపడినట్ట నాశనం అయినట్ట. ఈ మభ్యపెట్టే మాటలు విద్యా వ్యవస్థ నాశనం చేయటం ఇప్పుడు మీరైంది. ఎట్లా అంటే అమ్మఒడి లాంటి పథకాలు తీసేసి వాటికి మంగళం పాడి విద్యార్థులు పాఠశాలకు రాకుండా చేసి తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ విద్యా సంస్థల్లో ప్రైవేట్ విద్యా సంస్థలు వాళ్ళకి ఇష్టమైనటువంటి నారాయణ విద్యా సంస్థలను చొప్పించడానికి ప్రయత్నం చేస్తారు. ఈ నారాయణ ప్రైవేట్ విద్యా సంస్థల్లోకి విద్యార్థులు వెళ్ళిపోవాలి. వాళ్ళకి పైగా ఇంకోటి కూడా వీళ్ళు చెప్తున్నారు, అమ్మఒడి వీళ్ళు తల్లికి వందనం పేరుతో పెట్టినటువంటి దాన్ని ఒకవేళ ఇస్తే ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా ఇస్తారట. అందువల్ల ఇవన్నీ కూడా ఈ విద్యా సంస్థల్లో విద్యా వ్యవస్థలో చాలా మార్పులు తీసుకొస్తారట. పాపం విద్యా వ్యవస్థ మీద చాలా మేధావి కదా ఆయన లోకేష్ గారు. ఆయనకున్నటువంటి అనుభవం మరి ఎవరికి ఇంతకు ముందు చేసిన ఈ 70 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ లో ఎవరికి అంత తెలివితేటలు లేవు కదా విద్యా వ్యవస్థ మీద. ఆయన మార్పులు తీసుకొస్తారట. ఆ మార్పులన్నీ కూడా నారాయణ గారి మార్కుతో ఉంటాయి. ఆ మార్కుతో చేసేటువంటి మార్పులు ఏ రకంగా ఉంటాయో ఈ రాష్ట్ర ప్రజలకి 2000 మొన్న 5 సంవత్సరాలు పరిపాలించినప్పుడు తెలుగుదేశం వారు అర్థమైంది. ఇప్పుడు కొత్తగా విద్యా వ్యవస్థలో వీళ్ళు తీసుకొచ్చే మార్పులు ఏంటో మరి అర్థం కాదు. వాళ్ళు మరి అన్యాయంగా జగన్ ప్రభుత్వం చేసిన విధ్వంసం ప్రభావం ప్రాథమిక పాఠశాలలపై పడిందంట. అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి సంస్కరణల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటే దమ్ముంటే మోడీ గారిని తిట్టవచ్చు కదా, మోడీ గారిని తిట్టరంట. జగన్ గారిని అట్లాగే ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు మాత్రం చెప్పకుండా తల్లికి వందనం కింద ఎగ్గొడుతున్నటువంటి తీరు గురించి మాట్లాడకుండా ఇప్పటికీ జగన్ గారి మీద పడి ఏడవలసిన అవసరం ఉంది ఈనాడు వాళ్ళకి. నాకు అదే ఆశ్చర్యం వేస్తుంది. ధర్మంగా రాయాలి కదా అన్నది నా పాయింట్. పోనీ అంతకుముందు ధర్మం అధర్మం వాళ్ళ పార్టీ గెలవాలనుకున్నారు, కింద మీద పడ్డారనుకున్నారు. ఇప్పటికి కూడా ఎందుకు ఇంత నీచంగా మారాలి అనేది నా ప్రశ్న. పథకాలు అమలు చేయట్లేదు కాబట్టి వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం వాళ్ళకి మిగిలిన ఏకైక మార్గం జగన్ గారిని తిట్టడం. లోగడ నాశనం చేశారు అనేది. ఇప్పటికీ నేను ఒక మాట చెప్తాను. మొన్న యనమల రామకృష్ణ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది, చర్చకి సిద్ధం అన్నారు. ఆయన వ్యవస్థలో ఎంత అప్పు తీసుకున్నాడో ఆయన చెప్పడం, ఆయన వ్యవస్థలో ఆయన ఆర్థిక మంత్రిగా ఉండగా మరి కార్పొరేషన్ల ద్వారా ఎన్ని అప్పులు తీసుకొచ్చాడో చెప్పడం, ఎంత నాశనం చేశాడో చెప్పడం, చివరి రోజున ప్రభుత్వం దిగిపోయే రోజున జగన్ గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజున చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులు ఏంటి, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అన్ని సోర్సెస్ వాడేశాం, ఇక అప్పు పుట్టడానికి కూడా ఇక్కడ మొహం చూసి ఒక్కడ అప్పు ఇవ్వడం, అప్పులు రావు, ఖజానాలో 100 కోట్లే ఉన్నాయని ఆయన ఆర్థిక మంత్రి తీరేమిటో, ఆయన పనితీరు ఏమిటో, ఆయన గొప్పతనం ఏమిటో ఆ రోజునే చెప్పకనే చెప్పారు ఆయన. మరి ఆయన ఈ రోజు వచ్చి నీతులు చెప్పడం ఏంటి? పైగా చంద్రబాబు నాయుడు గారు కానీ యనమల రామకృష్ణ గారు చెప్పేది ఏంటి? మొత్తం అప్పంతా కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినట్టు చెబుతున్నారు. మొత్తం 10 లక్షల కోట్లు, ఒకసారి 14 అంటారు, 13 అంటారు, 12 అంటారు, 10 అంటారు. కేంద్ర మంత్రి చెప్పింది మాత్రం మాటకు మాత్రం విలువ లేదు. కేంద్ర మంత్రి వాళ్ళ అప్పులు అంది కాదు, 5 లక్షల కోట్లు చిల్లర ఎంత ఉన్నాయని చెప్పినా గానీ అసలు ఆ మాటకి విలువ లేదు. అయితే సరే, ఫైనల్ గా మాట చెప్పండి. లోకేష్ గారి ఇంపాక్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఏ రకంగా ఉంటుంది?
రాష్ట్ర తెలుగుదేశం రాజకీయాల మీద ఎలా ఉంటుంది? పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే సరెండర్ అయిపోయారనే భావం ఉంది కాబట్టి ఆయనతో ఏం పెద్ద ఇబ్బంది ఉండదా? మొత్తం లోకేషే హైలైట్ కాబోతున్నాడా? సరే, ఒక మాట చెప్తాను. పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి, మొన్న తెలుగుదేశం పార్టీ వారు ఇదిగో పలానా మంత్రి 15 రోజులు షెడ్యూల్ ఇచ్చారు, పలానా మంత్రి పలానా రోజున డేట్స్ వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఎవరు అందుబాటులో ఉంటారో ప్రజల నుంచి కలవచ్చు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ మర్నాడు జనసేన పార్టీ కార్యాలయాలు ఎవరు అందుబాటులో ఉంటారో వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, డేట్ వారీగా షెడ్యూల్ ఇస్తూ. అంటే మొత్తం జనసేన పార్టీలో ఎవరు కూర్చుంటారు, ఏ మంత్రి కూర్చోవాలి, ఎమ్మెల్యేలు కూర్చోవాలి, షెడ్యూల్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, తెలుగుదేశం ప్రారంభమయ్యే రోజు నుంచే వాళ్ళు కూడా కూర్చోవాలి. అంటే షెడ్యూల్ తెలుగుదేశం ఆఫీసులో తయారవుతుందా? నాకు అర్థం కావట్లేదు. జనసేన పార్టీకి వేరే వేరే పథకం ఏం లేదా, ప్లాన్ ఏం లేదా? నియోజకవర్గాలకు వెళ్ళరా ఎమ్మెల్యేలు? పార్టీ కార్యాలయంలోనే జనం గెలవాలా? అంటే నియోజకవర్గాలకు వెళ్లకుండా పార్టీ కార్యాలయంలో యాక్టివ్గా ఉన్నామని చెప్పడమా? ఇది ఇది ఒకటి. రెండోది, పార్టీ ప్రభుత్వం మీద పెత్తనం రాలేదు, పట్టు రాలేదని చెప్పడానికి లోకేష్ గారు చేస్తున్నటువంటి పోస్టింగ్లు, ట్రాన్స్ఫర్లు ఇవన్నీ కూడా ఏమవుతుందంటే అసలు పరిపాలనా తీరంతా కూడా వేరే దారిలో మళ్ళీపోయింది. వాడు ఖజానాలో నిధులు లేవంటారు. ఆయన పరిపాలన అనేది, అధికార వ్యవస్థ అనేది ఇప్పటి వరకు ప్రభుత్వ విధానం ఏమిటి, ఏ విధానాలు అనుసరించాలి అనేది ఇప్పటివరకు స్పష్టం కాలేదు. రెండోది, ఖజానాలో డబ్బులు లేవంటున్నారు. పాత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకుడు చేసిన కాంట్రాక్టర్లు అవతారం ఎత్తి చేసిన పనులకి బిల్లులు ఎట్లా క్లియర్ చేస్తున్నారండి ఖజానాలో డబ్బు లేకపోతే? అందువల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయడానికి ఆరోపణలు చేయడం తప్ప వాళ్ళు ఖజానాలో సొమ్ము లేదు, లేకపోతే మరొకటి అధ్వానం అయిందని చెప్పడం అనేది పచ్చి మోసం, ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమే, పక్కదారి పట్టించడం కోసం మాత్రం చేస్తున్న ప్రయత్నం అని నేను అంటున్నాను. చంద్రమౌళి గారు ఒక లైన్లో ఉన్నారు. హలో, మాట్లాడండి. గొంతకల్ నుంచి చంద్రమౌళి గారు, మీరేమంటారు? మొత్తం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం రాజకీయాల్లో మార్పు వచ్చేస్తోందా? చంద్రబాబు గారి స్థానంలో లోకేష్ గారిదే పెత్తనం పూర్తిగా నడుస్తోందా? ఈనాడు వాళ్ళు చెబుతున్నట్టు విద్యా వ్యవస్థని నాశనం చేసిన ఎవరు? ఇప్పుడు విద్యార్థులు తగ్గుతూ ఉంటే దానికి కారణం జగన్ గారు అవుతారా, చంద్రబాబు గారి ప్రభుత్వం అవుద్దా, మంత్రి లోకేష్ అవుతారా? సార్, ఎవరవుతారు అనేది కాదు సార్. ఇప్పుడు విద్యా వ్యవస్థలో మనకి ఏమేమి కావాలా అనేది మీరు సజెషన్ చేయండి. మన తరపున మీరు సజెషన్ చేస్తే దాన్ని బట్టి వాళ్ళకు ఉపయోగపడుతుంది. అంతేగాని ఇప్పుడు మనం ఓన్లీ విమర్శ మాత్రమే చేస్తున్నారు, కానీ మీరు ఏమి అవసరమో ఏమి అనేది మీరు సజెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఎవరు అసెంబ్లీకి పోకుండా ఎవరు మాట్లాడితే అక్కడ వాళ్ళకి ఏమి అర్థమవుతుంది, వాళ్ళు చేసిందే కరెక్ట్ అనిపిస్తారు. ఇప్పుడు మీరు కూర్చొని మాట్లాడితే మిత్రమా మీరు అమాయకులా, లేకపోతే వాళ్ళు అనౌన్స్ చేసిన వాళ్ళు అమాయకులా? ఇప్పుడు తల్లికి వందనం పేరు మీద ప్రతి విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున ఇస్తా ఉన్నారు, ఇవ్వలేదు. ఈ ఏడాది ఇవ్వట్లేదు. దీనికి మనం ఇచ్చే సలహా ఏముంటుంది, మీరు ఇచ్చే సలహా ఏముంటుంది? వాళ్ళు కదా చెప్పాల్సింది, మేము ఇస్తున్నాము ఇవ్వట్లేదని చెప్పాలి కదా. ఈ ఏడాది ఇవ్వట్లేదు అన్నారు, శబాష్ మంచిదే బ్రహ్మాండం అని మీరు మెచ్చుకోండి కదా సార్. వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇస్తామని అనౌన్స్ చేశారు. ఎంతవరకు ఇస్తున్నారు, ఏమి ఇస్తున్నారు అనేది మనము అట్లీస్ట్ పోయి మనము అసెంబ్లీలో అడిగితే కదా తెలుస్తుంది. ఓకే, మీరు నాలెడ్జబుల్గా ఉన్నారనుకుంటున్నాను. నాకేం తెలుసు, మీరు అసెంబ్లీలో చెప్తే తప్ప తెలియదని మీరు అనుకుంటుంటే నేనేం చెప్తాను? మా బోటాళ్ళకి అందరికైతే తెలుస్తుంది. లోకేష్ గారు, చంద్రబాబు గారు మేమేం చేయలేకపోతున్నామని చెబుతున్న విషయాన్ని మీరు పట్టించుకోకపోతే మనం ఏం చేస్తాం? రైట్, ఓకే. శ్రీధర్ గారు మాట్లాడండి. ఎవరిది పెత్తనం రాబోతా ఉంది? కొమ్మినేని గారు నమస్కారం అండి. అక్కడున్న పెద్దవాళ్ళకి, సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. కొమ్మినేని గారు, ఎవరి పెత్తనం అనే దానికంటే ముందు ఇక్కడ మనం సూక్ష్మంగా ఆలోచించాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు పదే నా 95 పాలన నేను రిపీట్ చేస్తా అంటున్నారు. 95 పాలన రిపీట్ ఏంటండి? రామారావు గారు 94 అధికారంలో దేనితో చెప్పొచ్చారు? 2 రూపాయల కిలో బియ్యం ప్లస్ తర్వాత మన లిక్కర్ దేని మీద వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు 95లో వచ్చి రాగానే 2 రూపాయల కిలో బియ్యాన్ని 5 రూపాయలు 30 పైసలు చేశారు. 250 రూపాయలు 50 రూపాయలు ఉన్న హార్స్ పవర్ ని 350 రూపాయలు చేశారు. లిక్కర్ బ్యాన్ పూర్తిగా ఎత్తేసి మద్యం మాఫియాని తీసుకొచ్చి పెట్టారు. ఇక్కడ ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారిని సామాన్య ప్రజలు, అంటే నేను మామూలుగా జనాల్లో తిరుగుతా ఉన్నప్పుడు అడుగుతా ఉన్నది ఏంటంటే, అధికారం వచ్చి దాదాపు 50 రోజులు దాటిపోయిన ఈ క్షణంలో చంద్రబాబు నాయుడు గారు అధికారం ప్రమాణ స్వీకారం చేయటానికి ముందే ప్రధాన కార్యదర్శిని మార్చగలిగిన చంద్రబాబు నాయుడు గారు
ఇదే లిక్కర్ ని రేట్లు ఎందుకు తగ్గించలేకపోతున్నారు? సో 50 రోజులు అయిపోయింది. ఇప్పుడు కొత్తగా ఏం చెప్తున్నారు? 2 నెలలు అయిపోయింది. రేపటికి 2 నెలలు. లిక్కర్ పాలసీని 6 స్టేట్లలో అధ్యయనం చేసి కొత్త పాలసీని తీసుకొస్తారంట. సో అంటే ఏ రాష్ట్రంలో ఏ విధంగా జరుగుతుందనే దానికి మీద కూడా అవగాహన లేకుండానే ఈయన 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు నేను తక్కువ రేటుకు మద్యం ఇచ్చేస్తానని చెప్తున్నాను. సరే, ఇది తీసి పక్కన పెడితే మళ్ళీ 95 పాలన ఏంటండి? అదే రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఇవాళ రోజున ఆంధ్రజ్యోతిలో ఏం రాస్తారు? 6 బ్రిడ్జ్లను రాస్తారు. ఈనాడులో ఏం రాస్తారు? 4 బ్రిడ్జ్లను రాస్తారు. అంటే వాళ్ళు క్రియేట్ చేసే హైప్, అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు అనే దాని మీద ప్రజలకు ఒక క్లారిటీ లేకుండా, లేకపోతే వాళ్ళకి క్లారిటీ లేకుండా ఎవరు ఇష్టం వచ్చింది వాళ్ళు రాసుకొని వెళ్ళే హైప్ క్రియేట్ చేయటమే ఆయన పాలన అనేది ఒక పక్కన అయితే, రెండోది సంక్షేమ పథకాలు పూర్తిగా ఎత్తేయటం అనేది ఆయన ఆలోచన. గత ఏప్రిల్ నుంచి, అంటే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి కూడా మనం లెక్కేసుకుంటే దాదాపు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, జీతభత్యాలు తప్ప పెన్షన్లు మాత్రమే స్కీముల కింద మనం డబ్బులు ఇచ్చాం. ఒక్క పెన్షన్ల కింద మాత్రమే ఇచ్చారు. జూన్ జూలై మాసాల్లో వీళ్ళు ఇచ్చిన డబ్బులు లెక్కేసుకుంటే జగన్ గారి ప్రభుత్వం 5,600 కోట్ల రూపాయలు హ్యాండ్ ఓవర్ చేసిన ఆ రోజుకి జీతాలు కూడా చెల్లించి వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారండి. చంద్రబాబు నాయుడు గారి టైంలో రేపు లేదు ఎల్లుండి పొద్దున్న జీతాలు ఇవ్వాలంటే 100 కోట్లు ఉన్నాయని యనమల రామకృష్ణ గారి దగ్గర నుంచి, ఈనాడు దగ్గర నుంచి అందరు చెప్పిన విషయాలు పక్కన పెడితే ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా దిగజారిపోయింది. వీళ్ళు దాదాపు 2 నెలలు అవుతున్నా కానీ ఈ 2 నెలల్లో ఏమి పథకం కూడా చేయకుండా, ఒక డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనౌన్స్ చేయకుండా దాదాపు 14,000-15,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి ఈ డబ్బులు ఏం చేశారు? కేవలం వీళ్ళు గత పెన్షన్లకి ఈ పెన్షన్లకి తేడా కేవలం 700 కోట్ల రూపాయలు నెలకు, అంటే 1,400 కోట్ల రూపాయలు కాకుండా మిగిలిన డబ్బులు ఏం చేశారు? దాదాపు 14,000-13,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. నంబర్ 1. నంబర్ 2, అడ్మినిస్ట్రేషన్ గురించి క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నప్పుడు అండి, మనకి క్యాడర్ స్ట్రెంగ్త్ లేదు, ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్ స్ట్రెంగ్త్ లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య గోల్ చేశారు. మళ్ళీ ఇప్పుడు కూడా మనకు క్యాడర్ స్ట్రెంగ్త్ లేదంటున్నారు. అలాంటి క్యాడర్ స్ట్రెంగ్త్ లేని సిచ్యువేషన్ లో ఎంతమంది ఐఏఎస్ని ఐపీఎస్ని ఈయన సైడ్ లైన్ వేకెన్సీ రిజర్వ్ లోకి, జిఏడిలోకి, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్ క్వార్టర్స్ కి పెట్టారండి. సో దీనివల్ల అడ్మినిస్ట్రేషన్ ల్యాబ్స్ అవ్వట్లేదా? దీని మీద గవర్నమెంట్ ఫోకస్ తగ్గట్లేదా? ఇది తీసి పక్కన పెడితే ఇదే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 మధ్యలో ఏ అధికారులు అయితే చక్రాలు తిప్పారో, ఏ అధికారులు అయితే చంద్రబాబు నాయుడు గారి పాలన ముందుకు తీసుకెళ్లారో ఆ అధికారులే ఇవాళ రోజు వస్తున్నారు. అదే రాజమౌళి గారు యూపీ క్యాడర్ నుంచి డెప్యుటేషన్ మీద వచ్చి సీఎంఓలో కూర్చున్నారు. అదే రాజమౌళి గారు 2014-19లో సీఎంఓలో ఉన్నారు. ఇదే మన వెంకయ్య చౌదరి గారు అప్పుడు మైనింగ్ శాఖ ఎండీగా ఉన్నారు. ఇప్పుడు వచ్చేసేటప్పటికి టీటీడీ జేఈఓ అయ్యారు. తర్వాత ఆయన సన్నిహిత బంధువుని తీసుకొచ్చి తిరుపతికి ఎస్పీ చేశారు. దాంతో పాటు టాస్క్ ఫోర్స్, రెడ్ శాండర్స్ టాస్క్ ఫోర్స్ కూడా ఆయన్నే మెంబర్గా వేశారు, ఇన్ఛార్జ్గా వేశారు. సో ఈ విధంగా పాలన జరుగుతూ ఉన్నప్పుడు ఏ విధంగా కూడా ఫోకస్ లేకుండా పోయింది. ఆల్రెడీ ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఫస్ట్ 10-15 రోజుల్లో వాళ్ళ అడ్మినిస్ట్రేషన్, వాళ్ళ మంత్రివర్గం అంతా కూడా సెట్ అయిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారంటే, రాబోయే 100 రోజుల్లోనూ, రాబోయే 1 yearలోనూ మా ప్రభుత్వ ప్రణాళిక ఇది, మేము ఇది చేయబోతున్నాం అని చెప్తారు. 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది నాకు అని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గారు, నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గారు కనీసం పూర్తి స్థాయిలో బడ్జెట్ పెట్టలేని స్థాయికి దిగజారిపోయారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏం చెప్తారు? 14 లక్షల కోట్లు ఉంది, 50 లక్షల కోట్ల అప్పు ఉంది అని చెప్పారు. నేను సంపద సృష్టిస్తానని చెప్పి బడ్జెట్ కి కూడా పెట్టుకోలేని స్థితిలో ఉండి నేను సంపద సృష్టించిస్తానని చెప్పారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? మన రాష్ట్రంలో కనుక వచ్చే ఆదాయానికి, మనం తీసుకోగలిగే అప్పులకి ఈ పథకాలు ఇంతకంటే ఎక్కువ ఇవ్వలేము, చంద్రబాబు నాయుడు మోసం చేయబోతున్నారు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు కాదు నేను సంపద సృష్టించిస్తానంటే ఖచ్చితంగా ఒక జనరేషన్ ని మోసం చేసి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఏమైనా చేశారా? సంపద ఏమైనా సృష్టిస్తున్నారండి? ఇసుక నిన్న ఒక చోట చూశాను, భీమిల్లోనో ఎక్కడో
ఆల్రెడీ గత రేట్ల కంటే ఎక్కువ ఉందని గొడవ చేస్తున్న ఈ సందర్భంలో 380 రూపాయలు పైగా వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఓవర్ నైట్ ఒక యూనిట్ కో లేకపోతే ఒక టన్నుకో ఇసుక రేట్ పెంచారు. ఎవరైతే ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్స్ గా లారీ డ్రైవర్స్ ఉంటారో వాళ్ళు ఆల్రెడీ క్లయింట్ తోటి అగ్రిమెంట్ చేసుకుంటారు, మేము ఈ రేటు సప్లై చేస్తామని. ఓవర్ నైట్ పెంచేయటం వలన ఇన్ఫర్మేషన్ లేకుండా దానికి ఆ బర్డెన్ కూడా మా నెత్తిన పడుతున్నారు. అంటే ఒక పాలసీ ఇచ్చినప్పుడు కనీసం 10 రోజులు దాటక ముందే మీ మీద ఆ పాలసీ కరెక్టే. ఈ పాయింట్లన్నింటిలోనూ అసలు స్ట్రెస్ ఏంటంటే ఇందాక మంత్రి భరత్ గారు చెప్పినట్లు ప్రతిదాని మీద లోకేష్ గారి ముద్ర తన ముద్ర వేసుకుంటున్నారా లేదా, మరి చంద్రబాబు గారు ఏం చేస్తారు అనేది కూడా పాయింట్. వస్తున్నానండి. ఇక్కడ మీరు ఇంకొక ముఖ్యమైన విషయం గ్యాప్ చూడాల్సింది ఏంటంటే సమన్వయంలో ఒక కోఆర్డినేషన్ లో ఒక క్లియర్ ల్యాబ్స్ కనిపిస్తా ఉంది. ఈ ల్యాబ్స్ ఏంటంటే ఒకళ్ళని మంత్రివర్గ పోర్ట్ఫోలియోలో ఇంకొకళ్ళు జోక్యం చేసుకోవాలి. ఇక్కడ క్లియర్ గా మీరు గమనిస్తే సెర్ప్ అనేది ఏది సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ అనేది దాని ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కిందే ఉంటుంది. వాళ్ళ ద్వారానే ఒక జరుగుతూ ఉంటుంది ప్రోగ్రామ్స్ అన్ని కూడా. ఈ ప్రోగ్రామ్స్ ని మన పవన్ కళ్యాణ్ గారి మంత్రివర్గంలో ఉండాల్సిన పోర్ట్ఫోలియోలో ఈ పార్ట్ని తీసుకెళ్లి ఇంకొక మంత్రికి ఇస్తారు. తర్వాత అసలు ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది దాంట్లో ఒక 8 మంది 10 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ ఎంఎస్ఎంఈ ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఎక్కడా కూడా ఆఫీస్ ఉండదు. ఇలాంటి సిచ్యుయేషన్ లో దానికి ఒక మంత్రికి సెపరేట్ పోర్ట్ఫోలియో ఇచ్చి చేశారు. సో దీని వల్ల ఏం జరుగుతుందంటే అండి ఒకళ్ళ మంత్రివర్గంలోకి ఇంకొకళ్ళు వెళ్ళి ఏలెట్టినట్టు అవుతుంది. అదే కాకుండా మీరు ఏ ట్రాన్స్ఫర్స్ చూసినా, నిన్న రీసెంట్ గా డిఎస్పీ ట్రాన్స్ఫర్స్ చూస్తే ఎంతమంది వేకెన్సీ రిజర్వ్ లో పెట్టారు, ఎందుకు పెట్టారు అనేది తిలక్ గారు చెప్పినట్టు ఆ పైరవీలు మాత్రమే కాకుండా కొంతమంది మీద ద్వేషం తోటి కూడా పక్కన పెట్టాల్సి వస్తా ఉంది. ఎవరు ఒక ఇంగ్లీష్ లో ఒక సామెత చెప్తారు, సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అని చెప్పి. అసలు కొన్ని చోట్ల ఆఫీసర్స్ లేని పరిస్థితిలో ఆ ఆఫీసర్స్ ఎవరు కూడా ముందుకు తీసుకెళ్లలేని సిచ్యువేషన్ లో లా అండ్ ఆర్డర్ కానివ్వండి, అడ్మినిస్ట్రేషన్ కానీ ఏ విధంగా రన్ అవుతుంది. ఇక మనం చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి లోకేష్ గారి గురించి మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు అన్ని దాంట్లో ఏలేస్తున్నారు అంటున్నారు భరత్ గారు చెప్పినట్టు. అది ఒక్కటే కాదండి, ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే గతంలో కూడా 2014-19 మధ్యలో కూడా లోకేష్ గారే పెత్తనం చేసి ముందుకు తీసుకెళ్లారు అనేది క్లియర్ గా తెలుసు. మంత్రివర్గ విస్తరణ కానివ్వండి, ఇప్పుడు మంత్రివర్గంలో కానివ్వండి, లోకేష్ కు ఉన్నటువంటి సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మంత్రులుగా వచ్చారు కేబినెట్ లోకి. సో ఆటోమేటిక్ గా లోకేష్ గారి ప్రభావం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఎవరికి వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసుకోవటానికి, అంటే వాళ్ళ క్యాంపెయిన్ రన్ చేసుకోవటానికి ఈ చేస్తున్నారు కానీ ప్రజల గురించి మాట్లాడలేదు. ప్రజా దర్బార్ అని చెప్పి ఎక్కడ నిర్వహిస్తారండి? ఏదైనా గవర్నమెంట్ ఆఫీసులో నిర్వహిస్తారు. తెలుగుదేశం పార్టీ ఆఫీసులో, జనసేన పార్టీ ఆఫీసులో వెళ్ళి సామాన్యుడు ఎవరైనా కానీ ఫిర్యాదు చేయగలరా? అంటే ఇది కేవలం వాళ్ళ పార్టీ కార్యకర్తల కోసం చేసేది. సరే, ఈ 50 రోజుల్లో ఒక్క నిమిషం కంక్లూడ్ చేస్తారు. ఈ 50 రోజుల్లో దాదాపు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి 20-25 రోజులు అయింది. ఈ 20-25 రోజుల్లో ఏ రోజైనా కానీ ఒక పత్రికా స్టేట్మెంట్ మా దగ్గరికి ఇదిగో ఒక 500 కంప్లైంట్లు వచ్చినాయి, లేకపోతే ఒక 500 సజెషన్స్ వచ్చినాయి, దీని మీద చర్యలు తీసుకుంటున్నామని ఎక్కడైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చారా? ఈ 20 రోజుల్లో ప్రతిసారి ఎక్కడ చూసినా కానీ ఒక 1000 మంది బాధితులు వచ్చారు, 5000 మంది బాధితులు వచ్చారని చెప్తున్నారు. ఈ బాధితులు ఎవరి వలన వచ్చారు, ఏం జరిగింది అనేది ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఆ ఆఫీసర్స్ ని అలాట్ చేస్తున్నాం అనేది చెప్పి చేయగలగాలి కదా. సో ఇవన్నీ ఏంటంటే అంటే జస్ట్ హైప్ క్రియేట్ చేసుకోవటం, పథకాలని తప్పుదోవ పండించడం, రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ ని పూర్తిగా కంట్రోల్ తప్పుకోవడానికి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. పూర్ణ చంద్ర గారు చెప్పండి. పూర్ణ చంద్ర గారు గుంటూరు నుంచి. పూర్ణ చంద్ర గారు నమస్కారం, మాట్లాడండి. మొత్తం చంద్రబాబు గారి నుంచి తరం మారుతోందా? లోకేష్ గారు పూర్తిగా ఆధిపత్యానికి వచ్చేసినట్లేనా? విద్యా వ్యవస్థని నాశనం చేసింది జగన్ అని ఈనాడు వాళ్ళు ఇప్పటికి కూడా రాస్తున్నారు, మీరు ఒప్పుకుంటారా దాన్ని? హలో మాట్లాడండి. ఇప్పుడు వైసీపీ ఓడిపోయినప్పుడు 4 రోజుల వరకు వైసీపీ కార్యకర్తలు చాలా డల్ అయిన మాట నిజమండి.
కానీ ఓటమి చెందిన వాళ్ళ తలెత్తుకొని తిరగలుగుతున్నామండి. వైసీపీ కార్యకర్తలుగా గర్వపడుతున్నాం. ఎందుకు ఇవాళ అంతా 2 నెలలకే అన్ని అబద్ధాలు మోసాలతో గెలిచాడండి చంద్రబాబు. అది క్షమించరాని హామీలు ఇచ్చాడండి. క్షమించరాని హామీలు ఇచ్చాడు. 2 నెలలకే జనంలో బాగా తిరుగుబాటు వచ్చింది. గెలిచిన వాళ్ళ కార్యకర్తలు తల దించుకొని తిరుగుతున్నారండి. ఒక మాట చెప్పాలంటే పల్లెటూరు తిరుగుతున్నారా? తల దించుకు తిరుగుతున్నారండి. మేము ఓడిపోయినా తల ఎత్తుకొని తిరుగుతున్నాం. 2 నెలల పాటు హింస, గందరగోళాలు, విధ్వంసం సృష్టించి కాల్ రైడర్స్ తిరుగుతుంటే మీరేంటి వాళ్ళు తలంచుకు తిరుగుతున్నారు అంటున్నారు? అవి కొన్ని చోట్ల జరగొచ్చండి. కానీ ఇచ్చిన హామీలు, ఉచిత హామీలు ఎన్ని మోసాలండి. ఆయన ఎప్పుడు చూసినా మోసాలతోటే కదండి. స్టార్టింగ్ నుంచి మోసాలే కదండి. ఆయన ఏమైతే ఏమి అధికారం కదా ముఖ్యం. అవునండి. ఇప్పుడు ప్రజల నాడిని బాగా తెలుసుకున్నాడండి. ఒకప్పుడైతే ఈ హామీలతోటి రోడ్లెక్కి జనం గందరగోళం చేసేవాడు సార్. ఇవాళ మా వాళ్ళు మొత్తం వృద్ధులయ్యారు. ఆ రోడ్ల మీదకి వచ్చేవాళ్ళు వృద్ధులయ్యారు. వృద్ధులయ్యారండి. ఒకప్పుడు అక్షరాస్యత చాలా తక్కువగా ఉండేది. అప్పుడు రోడ్ల మీదకి వచ్చి గోల్ చేసేవాళ్ళు. ఇవాళ మొత్తం అక్షరాస్యత బాగా పెరిగినాక జాబులు, వ్యాపారాలు, చదువులు వీటి మీద ఉన్నారండి. ఆ వీక్నెస్ ని బాగా క్యాచ్ చేసుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. దాని వల్లేనండి ఎన్ని హామీలు ఇస్తున్నాడు. ఇప్పుడు ఏమన్నా ఒకప్పుడైతే ఎంత గొడవ జరిగేదండి. ఇవాళ ఏమన్నా ఉంటుందో చూడండి. అంటే జనం సంతృప్తిగా ఉన్నారేమో. ఆయన ఇవ్వకపోతే ఒప్పుకోవాళ్ళే, స్కీములు ఇవ్వకుండా ఉంటే బెటర్ అనే ఫీలింగ్ ఏమైనా వచ్చారేమో. లేదండి, మళ్ళీ 5 సంవత్సరాలకే కదా తీర్పు. అంతేనా? చేయగలిగే పరిస్థితి కూడా లేదు. ఎట్లా ఏది బెటర్ అవుద్ది? చంద్రబాబు గారు బెటర్ అవుతారా, లోకేష్ గారు బెటర్ అవుతారా? అసలు లోకేష్ కి ఏం తెలుసు అండి? ఏం తెలిసింది? ఆయన స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ అయితే అవ్వచ్చు అండి, అవ్వచ్చు. కానీ అది అనుభవం మీద వచ్చేది. ఆయన కొడుగ్గా కాకపోతే, ఆయన చంద్రబాబు నాయుడుగా కొడుగ్గా కాకపోతే పంచాయతీ ప్రెసిడెంట్ గా పనికొస్తాడండి ఆయన. అట్లా అంటారులే కానీ గెలిచాడు కదా, గెలిచిన తర్వాత ఆ మాట అనకూడదు. ఎదురటానికి కారణాలు ఎన్నో కారణాలు సార్. కారణాలు వేరే విషయం. ఏదన్నా కానీ గెలిచిన తర్వాత మీరు కానీ ఎవరైనా సరే అట్లా అనకూడదు. మామూలుగా విధానపరమైన విమర్శలు చేయొచ్చు తప్ప వ్యక్తిగతంగా కించపరుస్తూ మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. జగన్ గారు కూడా పందా మార్చుకోవాలండి. ఒకప్పుడు సామెతలు ఉన్నాయి, ముందు మునుతున్నది ఎలా వజ్రాన్ని వజ్రం. మోసం చేసేవాడిని మోసం హామీలు ఇచ్చే గెలవాలి సార్. సరే, వెళ్ళి సలహా ఇచ్చిరండి. అట్లయితే మరి అది సాధ్యమా కాదా, మోసం చేయడం కరెక్టా కాదా అన్న దాని మీద మీరు వెళ్ళి మాట్లాడి వారికి సలహా ఇచ్చిరండి. రైట్. తిలక్ గారు చెప్పండి. ములుని తీసినట్లుగానే చేయాలంటున్నాడు ఆయన. మోసం చేసినట్టే చేయాలంటున్నారు. మరోవైపు అమరావతి ఏరియా 8,000 చదరపు కిలోమీటర్లు పెంచుతున్నారంట. ఏం జరుగుతుంది? బాపట్ల, మాచర్ల తీసుకొచ్చి దీంట్లో కలుపుతున్నారు. ఆ జిల్లాలను కూడా, ఆ ప్రాంతాలను కూడా. ఇప్పుడు ఒకటండి, ఏది కలిపినా ఇదంతా 6 బ్రిడ్జీలు కడతారు. కృష్ణా నది మీద 8 బ్రిడ్జీలు. ఉన్న బ్రిడ్జీలు పూర్తి చేయడం, ఆయన విజయవాడలో ఫ్లైఓవర్లు పూర్తి చేయడానికి 5 ఏళ్ళు చాలలేదు ఆయనకి. ఆయన ఏదో బ్రిడ్జీలు కడతా అని చెప్తే ఎట్లా ఇది? అవును, జగన్ గారు కట్టారు. బెన్ సెంటర్ దగ్గర పూర్తి చేసి, 2వది కంప్లీట్ చేశారు. దుర్గవి గుడి ఫ్లైఓవర్ దగ్గర పూర్తి చేశారు. వీటన్నిటి మించి కృష్ణలంక దగ్గర వరద నీరు రాకుండా మొత్తం పెద్ద చైనా వాళ్ళలాగా కట్టారు. అయితే ఏం చేశారు? జనం ఎవరన్నా, విజయవాడ జనం ఎవరన్నా గుర్తించారా కనీసం? అక్కడ మరి ఘోరంగా ఓడించారు కదా. మరి ఇప్పుడు జనం అభివృద్ధిని చూస్తే దానికి ఓటు వేయాలి. మరి ఎట్లా చూడాలి? మరి కొమ్మినేని గారు ఒక మాట చెప్తాను. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మంచి చేసినా ఓడించారంటాం పూర్తిగా అదే కారణం కాదు. ఒకటి, కొన్ని స్కీములకి ప్రలోభపడి లేదా మభ్యపడి ఓట్లు వేయొచ్చు. కానీ మనం వచ్చిన లెక్కల ప్రకారం ఇప్పటికీ 2 సంస్థలు బయటపెట్టినాయి. పోలేని ఓట్ల కంటే కొన్ని లక్షల ఓట్లు ఎక్కువ కౌంటింగ్ లోకి వచ్చినాయి అనేది దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఒకటి. 2, 3 ఏంటంటే, ఈ జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారా, అడ్మినిస్ట్రేటర్ గా ఫెయిల్ అయ్యారా అంటే, ఆయన ఇప్పుడు ఈ 2 నెలల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ ఏంటి అనేది ప్రజలకు అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏంటో అర్థమైంది. ఆయన ఉంటే ఏం మేలు జరిగేది అనేది అర్థమైంది. అందువలన ఆయన ఇప్పుడు ఇంకో మాట చెప్తానండి. ఈనాడు వాడు రాసిన దానికి ఒక లైన్లో సమాధానం చెప్పాలంటే, విద్యా వ్యవస్థ నాశనం చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన హయాంలో విద్యార్థుల సంఖ్య ఎందుకు పెరిగింది, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 2 నెలలనే ఎందుకు తగ్గింది, దానికి ఈనాడు వాడు జవాబు చెప్తే చాలు. ఏ విధానం కరెక్ట్ అనేది. ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా మండల వెంకటకృష్ణారావు గారి దగ్గర నుంచి చాలా మంది మేధావులు పనిచేశారు. వాళ్ళందరికంటే చాలా మేధావి
లోకేష్ గారు అంటే మనం ఏం చెప్పలేము. అది ఆయన విద్యా వ్యవస్థను మరి నారాయణ గారు చెప్పినట్టు నడుపుతున్నారా, ఆయన నడుపుతున్నారా? ఇప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, విద్యా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక టీచర్ల సంఘాలతో మేధావులతో సమావేశాలు జరుపుతాను, విద్యా వ్యవస్థల మార్పుల గురించి అన్నాను. ఏం జరిపారు? ఎక్కడైనా మీటింగులు జరిగినాయా? ఇప్పటివరకు జరిగింది ఏమిటంటే ఈ ఈ పథకాలు ఆఫ్ చేయడం, విద్యార్థులు ఎవరైతే విద్యా సంస్థలకు రావాలో పాఠశాలలకు వాళ్ళు రాకుండా చేయడానికి ఏ స్కీములు ఆపాలో అవి చేశారు. రెండోది టీచర్ల బదిలీలు అవి మొదలు పెడతారు. అది ఒక జాతర. టీచర్ల బదిలీలు జగన్మోహన్ రెడ్డి హయాంలో అక్రమాలు జరిగినాయట. ఏం అక్రమాలు జరిగినాయి చెప్పాలి కదా. ఎవరన్నా కంప్లైంట్ ఇచ్చారా? ఏ సంవత్సరం కంప్లైంట్ ఇచ్చినాయి అది చెప్పరు. అయితే ఫైనల్గా ఒక మాట చెప్పండి, మర్చిపోయాను ఇందాక. ఈ బొత్స సత్యనారాయణ గారిని సెలెక్ట్ చేశారు కదా, అక్కడ మొత్తం వైసీపీకి బలం ఉన్నప్పటికి కూడా చంద్రబాబు గారు విలువలు లేని వ్యక్తి కాబట్టి ఏదో రకంగా జనాన్ని అక్కడ ఓటర్లని ప్రలోభ పెట్టే అవకాశం ఉందని జగన్ గారు అంటున్నారు. మరి ఎలా ఉండే అవకాశం ఉంది? అందులో సందేహం లేదండి. అయితే రాజకీయాల్లో ఒక దురంధరుడు అంటే వాడు బొత్స సత్యనారాయణ గారు ఉత్తరాంధ్ర రాజకీయాల్లో. ఇప్పుడు కృష్ణా జిల్లాలో పిన్నని కోటేశ్వర అంటే చెప్పుకుంటాము, ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణ గారు అనుకుంటున్నాడు. ఇవాళ కరెక్ట్ అభ్యర్థిని నిర్ణయించారు ఆయన. రెండవది ఇక్కడ జరిగిన పరిణామం కూడా చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం నిర్ణయం తీసుకోవడం కాదు, ఆ నిర్ణయం తీసుకునే ముందు ఉత్తరాంధ్రకు చెందినటువంటి ప్రాంత ఆ ప్రజాప్రతినిధులందరితో సమావేశమై నిర్ణయం తీసుకున్నారు. ఇది మార్పు. ఈ మార్పు వలన బొత్స సత్యనారాయణ గారు యాక్టివ్ అవ్వటం వలన ఆ ఉత్తరాంధ్ర రాజకీయాల్లో మార్పు వస్తుంది అనేది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా యాక్టివ్ అవుతుంది అనేది. సరే గెలుపు, సరే డబ్బు ఆయన దగ్గర పుష్కలంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఓటుకి 10 కోట్లైనా ఇవ్వగలడం. ఆయన సమర్థుడు. అందువల్ల ఏ ఫలితం ఎలా ఉంటుంది అనేది పక్కన పెడితే ముందు ఉత్తరాంధ్ర ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బొత్స సత్యనారాయణ గారికి అభ్యర్థిగా నిర్ణయించడం వల్ల ఆ పార్టీ చాలా యాక్టివ్ అవుతుంది. కార్యకర్తలంతా రోడ్లు. శ్రీధర్ గారు ఏంటి మరి బొత్స గారు గెలుపు ఖాయమా ఎట్లా మీకున్న మెజారిటీ ప్రకారం? లెక్కల ప్రకారం అయితే కొమ్మినేని గారు ఖచ్చితంగా బొత్స గారు గెలిచి 100% గెలిచి తీరుతారు. మనకు తెలిసిందే ఇవన్నీ కూడా క్యాంప్ రాజకీయాలు, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి సిద్ధాస్తులు. సో దీన్ని ఎదుర్కొని ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుంది అనే నమ్మకం, సాధించాలనే కోరిక ఖచ్చితంగా ఉన్నాయి. ఇక ఒకే ఒక మాట చెప్పి ముగిస్తా అండి. ఇప్పుడు విద్యా వ్యవస్థ గురించి మాట్లాడే తెలుగుదేశం కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, లేకపోతే ఈనాడు కానివ్వండి, జగన్ గారు ఇంప్లిమెంట్ చేసిన పాలసీ ఏదైతే ఉందో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం తీసుకొచ్చిన చేంజెస్ నంబర్ 1. నంబర్ 2, పాఠశాలల్లో విద్యార్థులు తగ్గుతున్నారని చెప్పి రాసుకొచ్చిన ఈనాడు 2014-19 మధ్య ఎన్ని బడులు మూసేశారు, 2019-24 మధ్య ఎన్ని కొత్తగా ఓపెన్ చేశామనేది ఒక పక్కన పెడితే, ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ 50,000 టీచర్లు ఖాళీ ఉన్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఊరూరు తిరిగి కేవలం 16,000 టీచర్లనే రిక్రూట్ చేస్తున్నారు. అది కూడా ఈ డిసెంబర్ వరకు వచ్చే. ఇవన్నీ కూడా ప్రజలు క్లియర్ గా గమనిస్తా ఉన్నారు. ఇవన్నీ ఏంటంటే ఈనాడు వారి యొక్క డైవర్షన్ పాలిటిక్స్ అనమాట. ఏది తల్లికి వందనం గురించి జనం మర్చిపోయే విధంగా జగన్ గారి మీద విద్యా వ్యవస్థ. ఇందాక ఎవరో ఒక మిత్రుడు చెప్తా ఉన్నాడు, హాస్పిటల్స్ అద్భుతంగా గవర్నమెంట్ హాస్పిటల్స్ పనిచేసినాయి, చూస్తే లోపలికి వెళ్ళి చూస్తే కార్పొరేట్ ఆసుపత్రి స్టైల్లో ఉన్నాయి అని చెప్పి ఒక ప్రజలెవరు మర్చిపోరు. ఖచ్చితంగా తెలుగుదేశమే ఒక సాంప్రదాయాన్ని తీసుకొచ్చింది. లాస్ట్ 2 years లో వచ్చిన ప్రజాప్రతినిధుల్ని నిలదీయమని చెప్పి అడిగింది. సో ఇదే ఖచ్చితంగా తెలుగుదేశం నాయకులు రోడ్డు మీద కనిపిస్తే ఖచ్చితంగా ప్రజలు మా స్కీమ్ అతి త్వరలో రాబోతుంది. తిలక్ గారు, శ్రీధర్ రెడ్డి గారు, ఇద్దరికి ధన్యవాదాలు. ఇది నేటి వార్త విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.